అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫోకస్ టీవీ. నేను మీ సూర్యని. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత మార్కాపురం జిల్లా, గతంలో పశ్చిమ ప్రకాశంగా పిలువబడ్డ జిల్లా గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మార్కాపురం జిల్లాని చేసిన పాపం ఏ పార్టీది, ఎవరి వల్ల, ఇప్పుడు చేసిన నియోజకవర్గాలు ఎవరి వల్ల ఈ పరిస్థితికి ఏర్పడ్డది, మార్కాపురం జిల్లా చేయటం తప్పు కాదు, కానీ ఇప్పుడు చేసిన తీరు ఆ ప్రజల్ని ఎడారిని చేసే పరిస్థితి వచ్చింది. అయితే మార్కాపురం జిల్లాలో 21 మండలాలుగా, 2 రెవెన్యూ డివిజన్లుగా, 4 నియోజకవర్గాలు కలిపి మార్కాపురం జిల్లా చేశారు. అయితే కనిగిరి, మార్కాపురం రెవెన్యూ డివిజన్లుగా, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం మండలాలు నియోజకవర్గాలని ఒక మార్కాపురం జిల్లాగా చేశారు. అయితే మార్కాపురం జిల్లా చేసినందుకు అందరికీ సంతోషమే, కానీ మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాలు పంటలకి ప్రసిద్ధి కాంచింది, కానీ పారిశ్రామికంగా ఉపాధి లేని నియోజకవర్గాలు అవి. అయితే గతంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో, ప్రకాశం జిల్లా పరిధిలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నప్పుడు బాగుండేది, కానీ కొంతమంది కూటమి నేతలు రాజకీయ స్వలాభం కోసం చేసిన తీరు ప్రస్తుతం మార్కాపురం జిల్లా. ఆ మార్కాపురం జిల్లా కూటమి ప్రభుత్వ నేతలు ఏం చేశారని అయితే వాళ్ళు చేసిన తీరు ఎలా అంటే, ఆ 4 నియోజకవర్గాలు చేసిన తీరు మంచి పద్ధతి కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకటి, గతంలో ఒంగోలు పార్లమెంటు అన్ని ప్రకాశం జిల్లా వైడ్గా ఉండేది. ఆ పార్లమెంటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇప్పుడు ఉన్న వైసీపీ పార్టీకి కానీ అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ని పూర్తిగా డిఫరెంట్లోకి తీసుకొచ్చారు. బాపట్లలో పోయిన అద్దంకి, నెల్లూరులో పోయిన కందుకూరు తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంటు వైసీపీకి ఎప్పుడు కైవసం అవుతున్న దురాలోచనతో ఇప్పుడు చేసిన కూటమి నేతల పని అది. ఇంకొకటి, దర్శి నియోజకవర్గం మార్కాపురం జిల్లాలో కలిపితే కొంత భాగం బాగుండేది, కానీ వీళ్ళ అవసరాల కోసం, ఇప్పుడున్న ఇన్ఛార్జి కోసం, ఇప్పుడున్న మంత్రులు, ప్రకాశం జిల్లా మంత్రులు ఇంత ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా, ఉపాధి పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ 4 నియోజకవర్గాలకి ఏమీ పారిశ్రామికంగా ఉపాధి లేకపోయే జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఇది మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు మీటింగులు పెట్టి మనకి జిల్లా వచ్చింది ఆహో ఓహో అంటున్నారు, కానీ ఆ వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించిన క్వార్టర్స్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ చేసిన పని ఏ మార్గం ప్రజలకు ఆమోగ్యంగా లేదని జనాలు, ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఉంటుందని జనాలు చర్చించుకున్నారు. చూద్దాం ఇది కూటమి ప్రభుత్వం మీద ఏమాత్రం ప్రభావం పడిద్ది, వైసీపీకి రాజకీయంగా అవకాశం ఇచ్చారా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ధన్యవాదం.